మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ, విశేషంగా ఏప్రిల్ 20 తారీఖు సోమవారం అక్షయ తృతీయ వస్తుంది. చాలా మంది అనుకుంటుంటారు అక్షయ తృతీయ ఖచ్చితంగా బంగారం కొనాలని. ఇప్పుడు చూస్తే రేట్లు అధికంగానే ఉన్నాయి. మరి నిజంగా అక్షయ తృతీయ రోజు నిజంగా బంగారం కొనాలంటారా, లేకపోతే ఎలాంటి వస్తువులు కొనుక్కుంటే బాగుంటుందంటారా, అలాగే పూజా విధానం ఏంటి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి దాన ధర్మాలు చేస్తే కూడా కలిసి వస్తుందంటారు మనకి? అక్షయ తృతీయ, దాని పేరులోనే అక్షయం అనే మాట ఉంది. అంటే ఆ రోజు ఏం చేసినా అక్షయంగా ఉంటుంది అని పేరు. కనుక ఆ రోజు జపాలు చేసుకుంటే, తప్పాలు చేసుకుంటే, పూజలు చేసుకుంటే, హోమాలు చేసుకుంటే చక్కగా అక్షయంగా ఉంటుంది అది అనేది భావన అన్నమాట. అసలు ఈ అక్షయ తృతీయకి బంగారం కొనటం అనేది ఈ మధ్య ఒక 25 ఏళ్ళ నుంచి, 25 ఏళ్ళు కూడా కాదు, ఇంకా లెసర్ దాట్, ఒక 20 ఏళ్ళ నుంచి ప్రచారంలోకి వచ్చింది. ఈ అక్షయంగా ఏదైనా ఆ రోజు చేస్తే వస్తుంది అనే మాటను పట్టుకుని ఈ బంగారు షాపుల వాళ్ళు కూడా పాపం బతకాలి కదా, వాళ్ళ వ్యాపారం వాళ్ళది. కనుక మీరు బంగారం కొనండి, అక్షయంగా ఉంటుంది అని చెప్పి మొదలు పెట్టారనమాట. కనుక ఆ విధంగా వచ్చింది. అంతేగాని అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవటం అనేది మనకి ఎప్పటికీ లేదు, అసలు లేదు, ఆ పద్ధతి లేదు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవటం కానీ, ధనత్రయోదశి నాడు బంగారం కొనుక్కోవటం కానీ అటువంటి సూచనలు మనకి ఎప్పుడూ లేవు. బంగారం విలువ పెరిగింది, పైగా చక్కగా మెరిసిపోతూ పసిడి రంగులో ఉంటుంది. ఆ రంగు కానీ ఇప్పుడు ఇంకే లోహానికి లేనటువంటి ప్రత్యేకమైన రంగు దానికి ఒక రకం ఉంది. ఆ రంగు తొందరగా పాడైపోదు, అదే రంగులోనే ఉంటుంది. మళ్ళీ పాలిష్ చేసుకోగానే మళ్ళీ మంచిగా అదే మెరుస్తోంది. కనుక అటువంటి మోహం కొద్దీ బంగారం మీద పెరిగింది. కానీ అసలు బంగారంతో చాలా దోషం అంటుకుని ఉంది. బంగారంతో కలిపురుషుడు ఉంటాడు, బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. మనం అది కొనుక్కుంటే కలిపురుషుడిని ఇంటికి తెచ్చుకున్నట్టే అని భావించాలి. భావించడం కాదు, మన శాస్త్రాలే చెప్తున్నాయి మనకది. కాకపోతే అక్షయ తృతీయ ఫలితం ఏంటి అని అడిగావు కనుక, అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవటం కంటే, అంటే బంగారం షాపుల వాళ్ళు ఆ మాటను పట్టుకుని వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. అందరూ బతకాల్సిందే కదా, ప్రతి వాళ్ళు. మళ్ళీ సమాజంలో నలుగురు బతకపోతే మనం ఒక్కడమే బతికితే ఏమిటి లాభం? కనుక అందరూ బతకాల్సిందే. కనుక ఈ అందరూ బతికేటటువంటి దాని పద్ధతిలో వాళ్ళు అది పెట్టారు. కానీ అసలు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవటం అనేది లేటెస్ట్గా మొదలుపెట్టినటువంటి బిజినెస్ ప్రక్రియ అంతే. కనుక బంగారం విషయం పక్కన పెట్టాయి. అక్షయ తృతీయతో లింక్ అయ్యి చార్ధామ్ అంటారు, తెలుసు కదా. హిమాలయాల్లో 4 ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి. అటువైపు ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి ఆ కొండ వైపునంతా. ఈ ఆలయాలన్నీ ఈ వైశాఖ బహుళ తృతీయతో మొదలుపెట్టి శుక్ల తృతీయ దాంతో మొదలుపెట్టి ఇవన్నీ మొదలవుతాయి. ఇక అక్షయ తృతీయ మొదలైందని చెప్పి దీంతో ఇక మొదలవుతాయి అన్ని ఆలయాలు తెరుచుకోవటం. 6 నెలల పాటు మూసేస్తారు కదా, ఇక ఇప్పటి నుంచి మొదలవుతాయి. ఒక్కొక్కటి రోజు కూడా చొప్పున తెరుచుకుంటూ వెళ్తారు. ఈ రకంగా అన్ని ఒక్కొక్కటి తెరిచి ఆలయాల సందర్శనానికి ఇక మొదలు పెడతారనమాట. కనుక అటువైపు ఉన్న ఆలయాలన్నీ తెరుచుకునే సమయం ఇదే సమయం. కనుక అక్షయ తృతీయ అందుకోసం చాలా ప్రముఖం. అసలు మొట్టమొదట వచ్చిన పేరే దానికోసం వచ్చింది. ఈ వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం పున్నమి నాడు చంద్రుడికి దగ్గరగా ఉంటుంది. ఈ నెలలో జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ ఆ విశాఖ నక్షత్రానికి చెందుతాయి. కనుక ఈ రకంగా వైశాఖ మాసంలో వచ్చినటువంటి తృతీయ నాడు, అంటే శుక్ల తృతీయ నాడు వచ్చినటువంటి ఈ అక్షయ తృతీయని మనం చక్కగా అక్షయ తృతీయ అని చేసుకుంటున్నాం. అంటే ఆ రోజు ఎంత జపం చేసుకుంటే అంత ఫలితం అక్షయంగా ఉంటుంది. దాని ఫలితం ఆ రోజు మీరు ఆలయాలు సందర్శించండి, దేవుడికి ఏదన్నా ప్రత్యేకమైన పూజలు చేయించుకోండి, అర్చనలు చేయించుకోండి, ఇంట్లో చండీ హోమం లాంటి హోమాలు చేయించుకోండి. గణపతి హోమం, చండీ హోమం ఇలాంటివి చేసుకుంటాం కదా, అలాంటి హోమాలు చేసుకోండి. చాలా అక్షయంగా దాని ఫలితం ఉంటుంది. అంతేకాని ఆ రోజునే కొనుక్కోవటం అనేది మొదలు పెట్టామంటే ఎప్పుడు కొనుక్కుంటూనే ఉండాలని, అంటే అదే అక్షయం అవుతుంది. అంత కొనుక్కునేంత మన దగ్గర ఉండాలి. కనుక అటువంటివి కాకుండా ఈ విధంగా మనకి ఫలితం తిరిగి రావాలి అటువంటివి. కనుక దానాలు అన్నావు, దానాలు కూడా చేసుకోవచ్చు చక్కగా. దాన ఫలితం కూడా మనకి రెట్టింపుగా వస్తుందన్నమాట. అక్షయంగా, రెట్టింపుగాని కాదు లెక్క అక్కడ, అక్షయంగా అంటే ఎప్పటికీ అది తరుగు లేకుండా, అది నశించిపోకుండా ఉండేటటువంటి ఫలితం వస్తుంది. కనుక అది అందరికీ ఇష్టమే కదా అటువంటిది. కనుక అక్షయ తృతీయ నాడు దేవాలయాలు కూడా ఓపెన్ అవుతాయని చెప్పాను. అందుకే చాలా మంది ఆ రోజున వెళ్ళి దర్శించుకోవాలి మొదటి రోజున అని చాలా మంది అప్పుడు ఉంటుంది, రష్ ఉంటుంది. దారి కూడా కష్టంగానే ఉంటుంది, ఇంకా పూర్తిగా దారి తెరుచుకోదు. తయారు చేస్తూ ఉంటారు దారులంతా,
ఈ మిలిటరీ వాళ్ళందరూ వెళ్ళి ముందర నుంచే తయారు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ సమయంలో ఈ ఆలయాల సందర్శనం అనేది చాలా ముఖ్యం. బద్రీనాథ్ దాకా వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయినా కనీసం మన ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయాలు, మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు, ఫలానా దేవుడే అనేమి లేదు కదా. మనకి 33 కోట్ల దేవతలు. 33 కోట్లు అంటే నిజంగా 33 కోట్లు అని కాదు, కానీ దానికి వేరే అర్థం ఉంది. అన్ని దేవతలు చక్కగా కూర్చుని మనం పూజ చేసుకోవచ్చు అనమాట. మన ఇంట్లోనూ చేసుకోవచ్చు. చక్కగా ఆ రోజు అన్నదానాలు చేయొచ్చు. ఆ రోజు ఏమన్నా ఇప్పుడు వేసంకాలం వస్తుంది కదా, చక్కగా నీటి కుండలు ఎక్కడైనా గుళ్ళ బయట కానీ, చలివేంద్రాలు అంటారు చూడండి, గుళ్ళ బయట కానీ ఎక్కడైనా పెడితే పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టినంత ఫలితం, అన్ని రకాల ఫలితాలు ఈ అక్షయ తృతీయ ఇస్తుంది. కనుక అక్షయ తృతీయ నాడు చక్కగా దేవాలయ సందర్శనం చేసుకోండి, జపాలు చేసుకోండి, హోమాలు చేసుకోండి, ప్రత్యేకమైన పూజలు అర్చనలు ఆలయాల్లో చేసుకోండి మీ పేరుతో. మీకు ఏమన్నా ప్రత్యేకమైన కోరిక ఉంటే ఆ కోరికకి సంబంధించి ఎవరినైనా మీ ఇంటి పురోహితుడిని కనుక్కుని అటువంటి హోమాలు కూడా ఆ రోజు చేయించుకుంటే మంచిది. అది అమ్మ, ముఖ్యంగా ఇప్పుడు చైత్ర మాసం, వైశాఖ మాసంలో విశేషంగా చెప్పులు, గొడుగు, ఒక చెంబు, నీళ్ళ చెంబు దానం ఇస్తూ ఉంటారు. మరి దానివల్ల ప్రతిఫలం ఏంటంటారు? అసలు ఇవే ఎందుకు ఇవ్వాలి? ముఖ్యంగా ఇవి ఇవ్వమని చెప్తా ఉంటారు. ఇవి ఇవ్వమని చెప్పడానికి కారణం, ఇప్పుడు వేసవికాలం వచ్చేస్తోంది కదా, వచ్చేసింది దాదాపుగా. కనుక వేసవికాలంలో అవసరమైన వస్తువులు నువ్వు చెప్పినవన్నీ, చెప్పులు, గొడుగు, మంచి నీళ్ళ చెంబులు, మంచి నీళ్లు, ఇవన్నీ దానికి సంబంధించినవి. కనుక వేసవికాలంలో ఎవరికి ఎండగొట్టకుండా వాళ్ళ కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు, మళ్ళీ దాహం వేస్తే వాళ్ళకి వాడుకోవటానికి వీలుగా ఒక అంటే ఘట ఏదైనా ఒక ఆ పాత్ర మన అంతస్తు తగ్గట్టుగా, మట్టి పాత్ర కానీ, రాగి బిందె కానీ, స్టీల్ బిందె కానీ. స్టీల్ సాధారణంగా ఇవ్వకూడదు అంటారు, ఎందుకంటే అది ఇనుము. స్టీల్ ఇనుము నుంచి తయారైనటువంటిది. కనుక ఆ ఇనుము పాత్రలు తీసుకోవటానికి వాళ్ళు సంకోచిస్తారు, ఇవ్వటం కూడా అంత మంచిదైతే కాదు. కనుక ఇంకేమైనా ఇతర పాత్రలు, ఇత్తడి బిందెలు ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, వెండి బిందెలు, అలాంటి వాటిల్లో మనం చిన్న పాత్రతో చేసిన, మన శక్తిని బట్టి అని చెప్పా కదా, ఇస్తే చాలా పుణ్యం అది. చాలా మంది అంటుంటారు మంచి రోజులలో ఏదో కొనుక్కొని వస్తే మనకి కొంచెం మంచి జరుగుతుండొచ్చు అని. మరి అక్షయ తృతీయ రోజు ఏమి ఇంట్లో కొనుక్కొస్తే బాగుంటుందంట? చెప్పండి, అది కొనుక్కుని వస్తే అనే మాట కాదు అసలు. ఇక్కడ ఏవి ఇస్తే, దానాలు ఏవి చేస్తే, ఏ పూజలు చేస్తే. అక్షయ తృతీయ రోజు దానాలు చేస్తేనే మంచిదంట. దానాలు పూజలు ముఖ్యంగా అవే, ముఖ్యంగా అవే దానాలు పూజలు. అంతేగాని ఏమన్నా కొనుక్కొని తెచ్చుకుంటే కాదు. ఇలా కొనుక్కొని తెచ్చుకుంటే అనేవి వ్యాపారస్తులు ప్రవేశపెట్టినటువంటి వాళ్ళ బిజినెస్ టాక్టిక్సే, అంతకుమించి ఇంకేమీ లేవు. ఫాస్టింగ్స్ ఎలా ఉండొచ్చు అమ్మ? రోజు ఉపవాసాలు చేసి ఎప్పుడైనా సరే మనకి మనసులో అనిపిస్తే ఏదైనా ఒక దేవుడికి ఒక సంకల్పం చెప్పుకుని ఫాస్టింగ్ ఉంటే ఉండొచ్చు. మన శరీరం ఆరోగ్యం కూడా సహకరించాలి. వయసు, ఆరోగ్యం, మనం వేసుకునే మందులు, ఇవన్నీ కూడా సహకరించాలి. ఉపవాసం ఉండమని దేవుడు ఎప్పుడు అభోజనంగా ఉండమని చెప్పలేదు. నా దగ్గర ఉండండి, ఎంతసేపటికి నన్నే తలుచుకోండి, నా ఛాసతోనే ఉండండి అని చెప్పాడే తప్పితే ఏ దేవుడు కూడా ఎప్పుడు ఇవాళ అభోజనంగా ఉండండి అని ఎవరికీ చెప్పలా. మనం దేవుడికి నిత్య నైవేద్యం పెడుతున్నాం కదా, పెడుతున్నామా? దేవుడు లాంటి వాడే మనలోనూ అదే దేవుడు ఉన్నాడని చెప్పుకున్నాం కదా చాలాసార్లు. కనుక అక్కడ దేవుడిని పెట్టినప్పుడు ఇక్కడ దేవుడు తినాలి కదా. కనుక అభోజనం అనే మాట అసలు ఎప్పుడూ లేదు. అది ఎలా ప్రచారంలోకి వచ్చేసిందంటే, చాలా కాలం పాటు, కొన్ని వందల సంవత్సరాల పాటు మనల్ని ఎడారి మతాల వాళ్ళు పరిపాలించారు. వాళ్ళ దగ్గర నీళ్లు ఉండవు, సరిగ్గా భోజనం ఉండదు. వాళ్ళు తినేదేదో ఒకరోజు తిని 4 రోజులు దాచుకునేటటువంటి ప్రక్రియలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కనుక అటువంటి వాళ్ళు అభోజనంగా ఉండటం, ఉమ్మి మింగకుండా ఉపవాసాలు చేయటం వాళ్ళు చేస్తారు. కారణం వాళ్ళ దగ్గర అవి కూడా ఉండవు కనుక. ఇక్కడ అన్నీ అమ్మిరే చోట వక్కర్లా. కాకపోతే ఒకళ్ళని చూసి మనం అన్నీ నేర్చుకుంటూ ఉంటాం కదా, వాళ్ళు అంత కఠినంగా చేస్తున్నారు కనుక మనం ఇంకొంచెం ఎక్కువ కఠినంగా చేస్తే నాకు దేవుడు కరుణిస్తాడు లాగా. ఎప్పుడూ కూడా అది కాదు. మనకి ఎన్ని సౌకర్యాలు సమకూరుతుంటే అంత ఎక్కువగా దేవుడి కరుణ మనపై ఉండదని గమనించండి. మనం ఎంత ఎక్కువగా కష్టపడుతుంటే అంత ఎక్కువగా మనకి పాపం ఎక్కువ ఉంది, అంత ఖర్చు అవుతోందని గమనించండి ఎప్పుడు కూడా. కనుక ఎవరికైనా వాడు బోల్డ్ డబ్బులతో ఉన్నాడు, వాడికి ఏమిటి అని అనుకుంటుంటే ఎంత కరుణ ఉందో, ఎంత పుణ్యం చేసుకున్నాడో అవన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నాడు. దాహం వేయంగానే మీకు కుండలో ఎవరైనా గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చి మీకు ఇస్తే మీ అంత పుణ్యాత్మలు ఇంకోటి లేరు. వెంటనే అవసరమైనప్పుడు వెంటనే దొరికింది.
దాహం వేసినప్పుడు తీసుకొచ్చి మెడలో గజమాలు వేస్తే అదేమో మనకి దాహం తీరదు. అర్థమైందా? ఒక గ్లాసుడు మంచినీళ్ళు తీసుకొచ్చి చల్లటి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తే ఎంత హాయిగా ఉంటుందో అప్పుడు మన పుణ్యం మనకి తెలుస్తూ ఉంటుంది, దేవుడు కరుణ మనపై ఉన్నదని మనకి తెలుస్తూ ఉంటుంది. అది ఎప్పుడైనా సరే. కనుక ఇది కొనాలా అది కొనొద్దా అనేది కాదు, మనకు కావాల్సినప్పుడు కావాల్సింది మన దగ్గరకు వస్తూ ఉంటే మనపై దేవుడి కృప ఉన్నది. ఉపవాసాలు చేస్తేనే వస్తుంది లేకపోతే లేదు అనేది లేనే లేదు. అది మాత్రం గమనించండి. ఉపవాసాలు ఎందుకు చేస్తాం? జీర్ణ వ్యవస్థను అప్పుడప్పుడు ప్రక్షాళన చేసుకోవాలి. ఎంత ఇల్లైనా ఒకసారి అప్పుడప్పుడు క్లీన్ చేస్తామా? అప్పుడప్పుడు ఏంటి, వారానికి ఒకసారి కదా. అదే అప్పుడప్పుడు అంటే అలాగే క్లీన్ చేస్తాం కదా. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అన్ని శుభ్రంగా ఉంచుతాం కదా. అలా లోపల ఇంటర్నల్ గా కూడా షిర్డీ సాయిబాబా లాంటి వాళ్ళు ధౌతి అని ఒక ప్రక్రియ చేసేవారు. ఒక బట్టని, తెల్ల బట్టని, పొడుగాటి బట్టని నోటితో మింగి ముక్కుతో బయటికి తీసేవాళ్ళు. చేస్తే మొత్తం ఆ లోపల స్ట్రీమ్ అంతా ఖాళీ అయిపోతుంది, క్లీన్ అయిపోతుంది. అలాగనే ఆయుర్వేదంలో ఇంకొక ప్రత్యేకమైనటువంటిది ఒకటి ఉంది. అది కూడా ఇదే కార్యక్రమం. ముక్కులోంచి నీళ్లు తీసుకుంటే అది నోటిలోంచి ఇలా బయటకు వచ్చేస్తాయి. అంటే ఈ స్ట్రీమ్ అంతా ఖాళీగా అయిపోయింది. వాళ్ళకి ఎప్పటికీ ఆ జబ్బులు రావు. దానికి వాళ్ళకి వేరే ఒక ప్రత్యేకమైన చెంబు లాంటిది కూడా అమ్ముతారు. సడన్ గా నాకు పేరు గుర్తు రావటం ఇలాంటివన్నీ అంతే. అంటే అలాగే జీర్ణ వ్యవస్థ, కడుపులో ఉన్న అంత రకరకాలవన్నీ ఉన్నాయి కదా, మొత్తం అంతా క్లీన్ అయిందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? కనుక కొద్ది పూర్తిగా అభోజనంగా ఉంటే నీళ్ళు తాగుతారు. అభోజనం అంటే అసలు నీళ్లు కూడా లేకుండా అనే ఉద్దేశం కాదు ఇక్కడ. తాగితే లేకపోతే నెయ్యి కూడా తాగేవాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో తాగితే లోపలంతా క్లియర్ అప్ అయిపోయి వెళ్ళిపోతుంది. అయిపోయి లోపలంతా క్లీన్ అయిపోయింది. మళ్ళీ యూ కెన్ స్టార్ట్. అంటే ఒకసారి కుండ కడిగినట్టు అనమాట, అంతే. అమ్మ, చాలా మంది ఇప్పటివరకు అంటే మనం ఏ పండుగ చేసుకున్నా ఫస్ట్ ఈ పండుగ వచ్చిందంటే ఈ దేవుని పూజించాలి, ఈ పండుగ వస్తే ఈ దేవుడిని అని అనుకుంటుంటాం కదా. మరి ఈ అక్షయ తృతీయకి ముఖ్యంగా అందరు గుర్తుకొచ్చేది లక్ష్మీ అమ్మవారే గుర్తుకొస్తారు. సో ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని కొలుసుకోవచ్చు, చక్కగా లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవచ్చు. చక్కగా లక్ష్మీ అమ్మవారి పూజా విధానం ఏంటంటారు? పూజా విధానం మామూలుగా లక్ష్మికి ఎప్పుడూ కూడా పూజా విధానం అన్ని ధర్మాలలోకి అత్యుత్తమమైన ధర్మం మనోధర్మం అమ్మ. మన మనస్సు ఎలా చెప్తే అలా, అంతే. ఎప్పుడు కూడా ఎన్ని రకాల ధర్మాలు ఉన్నా కూడా మనస్సును మించిన ధర్మం లేదు. మన మనసుకు అప్పుడు ఆ దేవత స్ఫురింపజేస్తుంది ఇలా చెయ్యి అని, అంతే. ఆ దేవత స్ఫురింపజేసిన విధంగా చేస్తాం. ఒక్కోసారి ఇలా అనుకోలేదు కానీ వాళ్ళు చాలా వివరంగా చేశాము అనుకుంటామా, చాలా ప్రశాంతంగా చేశాము అనుకుంటామా, అబ్బా ఎంత బాగా అలంకరించావు, అసలు ఇంత అలంకరిస్తానని కూడా నేను అనుకోలేదే అనుకుంటామా. అది ఆ మనోధర్మంలో ఆ సమయానికి ఆ శక్తిని, ఆ ఆలోచనని ఆ దేవతే ఇస్తుంది. ఆ సంబారాలని, ఆ వస్తువు కూడా అక్కడ ఉండాలి కదా చేయాలంటే, ఇస్తుంది కనుక అందుకని ఆ పూజ చేసుకుంటే చాలు. ఎప్పుడైనా ఏ పూజ అయినా చేసుకునేటప్పుడు గణపతి పూజ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అమ్మ, మరి ముఖ్యంగా ఆ రోజు లక్ష్మీ అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెడితే బాగుంటుంది అంటే? చెప్పాం కదా, మనం ఏం తింటే అదే నైవేద్యం. ఎప్పుడూ కూడా నైవేద్యాలు పెట్టడం అనేది బాగా గమనించుకోండి. మనం తినని నైవేద్యం పెడితే మళ్ళీ అది మనం ప్రసాదంగా తీసుకోలేం కదా, కనుక అది మనకి పనికిరాదు. అంటే ఇప్పుడు వినాయకుడికి అయితే మనం ఉండ్రాలు అంటుంటాం కదా, అలా లక్ష్మీ అమ్మవారికి పాయసం. ఆవిడ చక్కగా పాల సముద్రం నుంచి పుట్టింది కదా, ఒక గ్లాసుడు పాలు పెట్టి బెల్లమ్మగా వేస్తే ఆవిడ చాలా సంతోషిస్తుంది. పాలు పంచదార, పాలు పటిక బెల్లం, పాలు బెల్లం, పాలతో చక్కగా ఆవిడకి పాయసాన్నం చేసి పెడితే లక్ష్మీదేవి చాలా చాలా సంతోషిస్తుంది. వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఒకసారి గుర్తొచ్చినట్టు అయిపోతుంది ఆవిడకి. చక్కగా అక్కడి నుంచి వచ్చిన పాలు కదా, అక్కడి నుంచే కదా ఆవిడ వచ్చింది. అది అమ్మ, మొత్తం మీద మాకు ఎన్నో విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు.